మోంతా తుఫాను, దాని ఎఫెక్టు, ఆ తర్వాత కష్టాల్లో ఉన్న ప్రజలకు చేసిన సహాయం చుట్టూ ప్రస్తుత పాలకులు అండ్ గత పాలకులు మేం బాగా చేశామంటే మేం బాగా చేశాము అంటూ ఎవరికి వాళ్ళ ప్రభుత్వ హయాంలో చేసిన గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పిట్టల దొరతో పోలుస్తూ ఒక ట్వీట్ చేశారు. మోంతా తుఫాన్ నిర్వహణ పైన చంద్రబాబు నాయుడు గారు కొట్టుకుంటున్న గప్పాలు మామూలుగా ఉండడం లేదని, అయితే ఆ ప్రకటనలు, ఆ గప్పాలు పిట్టల ద్వారానే మైమరిపిస్తున్నాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎద్దేవా చేశారు. చంద్రబాబు గారు తుఫాన్ పరిస్థితులను గొప్పగా మేనేజ్మెంట్ చేశానంటూ మీకు మీరుగా గొప్పలు చెప్పుకోవడం చూస్తుంటే అవన్నీ పిట్టల ద్వారా మాటల్లో ఉన్నాయి. తుఫానైనా, వరదలైనా, కరువైనా ఇలాంటి వైపరీత్యాల వల్ల నష్టపోకుండా రైతుల కుటుంబాలకు శ్రీరామ రక్షగా భద్రతగా నిలిచే ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేయడం బెటర్ మేనేజ్మెంట్ అవుతుందా? మీరు అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని ఉద్దేశపూర్వకంగా రద్దు చేసి రైతుల గొంతు కోయడం వాస్తవం కాదా? ఇది మీ తప్పిదం కాదా? మోంతా తుఫాన్ కారణంగా సుమారు 15 లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. పంటల బీమా లేని ఇంతమంది రైతులకు ఇప్పుడు దిక్కెవరు? మరి మీది ఏ రకంగా మంచి మేనేజ్మెంట్ అవుతుంది? మా ప్రభుత్వ హయాంలో 84.8 లక్షల మంది రైతులు ఉచిత పంటల బీమా పరిధిలో ఉన్నారు. అందులో 54.55 లక్షల మంది రైతులు 7,802 కోట్లు పంట నష్టపరిహారం అందుకున్నారన్నది వాస్తవం కాదా? ఇలాంటి విపత్తుల వేళ ఉచిత పంటల బీమా రైతులకు శ్రీరామ రక్ష కాలేదా? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తమకు తాముగా ప్రీమియం కట్టుకోవడంతో కేవలం 19 లక్షల మంది రైతులు మాత్రమే పంటల బీమా పరిధిలో ఉన్నారు. ఇక మిగిలిన రైతుల పరిస్థితి ఏంటి? అయినా సరే మీరు అద్భుతంగా పని చేశానని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా? వీరందరికీ గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నట్టుగా ఈ క్రాప్ ఉచిత పంటల బీమా జరిగి ఉంటే ఈ విపత్తు సమయంలో వీరందరికీ ఎంతో భరోసాగా ఉండేది కదా. మీ 18 నెలల కాలంలో సుమారు 16 సార్లు ప్రతికూల వాతావరణం వైపరీత్యాలతో రైతులు నష్టపోయారు. రైతులకు ఇవ్వాల్సిన 600 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయి పెట్టారు. ఒక్క పైసా కూడా పంట నష్టపరిహారం కింద ఇవ్వలేదు. మరి మీరు చేసింది మంచి మేనేజ్మెంట్ ఎలా అవుతుంది? ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. ఈ క్రాప్ వ్యవస్థను ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విధానాన్ని నీరుగార్చారు. ఉచిత పంటల బీమాను రద్దు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో పంట పెట్టుబడికి తోడుగా ఉండే రైతు భరోసా స్కీమ్ను రద్దు చేసి అన్నదాత సుఖీభవ కింద ఏటా 20,000 చొప్పున ఈ 2 ఏళ్లకు 40,000 ఇవ్వాల్సి ఉండగా చివరికి కేవలం 5,000 మాత్రమే ఇచ్చి రైతుల వెన్ను విరగ్గొట్టారు. ఇది మంచి ప్లానింగ్ అంటారా? మీకు ప్లానింగ్ ఉంటే ఇలా చేస్తారా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా నిలదీశారు. తుఫాన్ పరిస్థితులను మీరు గొప్పగా మేనేజ్ చేసి ఉంటే 8 మంది ఎందుకు చనిపోయారు? ఎవరు చనిపోలేదని ముఖ్యమంత్రి ప్రకటించినారు. జగన్మోహన్ రెడ్డి గారు 8 మంది చనిపోయారు అంటూ ఉన్నారు. ఇంత దారుణమైన ప్లానింగ్ వల్ల చనిపోయిన, ఇంత దారుణంగా రైతులు మరణించిన మీలో ఏ కోశానా మంచి చేయాలన్న ఉద్దేశం కనపడదు. అన్నీ అబద్ధాలే, అన్నీ లేని గొప్పలు చెప్పుకోవడమే అంటూ అసలు ప్లానింగ్ అంటే మాది. దశాబ్దాలుగా వ్యవసాయ రంగంలో ఉన్న సమస్యలకు పరిష్కారంగా మా ప్రభుత్వంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. దేశంలోనే తొలిసారిగా ఆర్బీకేలను ఏర్పాటు చేశాం. విత్తనం నుంచి పంట విక్రయం దాకా రైతులకు అండగా ఉన్నాం. వారి చెయ్యి పెట్టుకొని నడిపించే వ్యవస్థను తీసుకొచ్చాం. ప్రతి గ్రామంలో అగ్రికల్చర్ అసిస్టెంటు, గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో ఆర్బీకేలను మిళితం చేశాం. దేశంలోనే తొలిసారిగా ఉచిత పంటల బీమాతో రైతుకు భరోసా ఇచ్చాం. మళ్ళీ సీజన్ వచ్చే నాటికి రైతుల చేతికి పంట నష్టపరిహారం అందించాం. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగా రైతుకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. దేశంలోనే తొలిసారిగా రైతు సాగు చేసే ప్రతి పంటను ఈ క్రాప్ చేసాం. ఈ క్రాప్ డేటా ఆధారంగా పంట నష్టం జరిగితే శరవేగంగా ఎన్యూమరేషన్ పూర్తి చేసి రైతులను ఆదుకున్నాం. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధితో, కాంప్రిహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్తో
గిట్ గిట్టుబాటు ధరల రైతులను ఆదుకున్నాం. వెంటనే ఆర్బీకేల పరిధిలో పంటల కొనుగోలు చేస్తూ వారికి అండగా నిలిచాం. చంద్రబాబు గారు ప్లానింగ్ అని దీన్ని అంటారు. వీటన్నిటిని మీరు పథకం ప్రకారం నాశనం చేశారు. మరి మీది మంచి మేనేజ్మెంట్ ఎలా అవుతుంది? మీది మాటికి ఇన్సెన్సిటివ్ అండ్ ఇన్కాంపిటెంట్ గవర్నెన్స్ అన్నారు. మీరు మంచి ప్లానింగ్, మంచి మేనేజ్మెంట్ అని చెప్పుకుంటున్నారంటే దాని అర్థం లేని దానికి గొప్పలు చెప్పుకోవడం, ఫోటోషూట్లు, పబ్లిసిటీ మాత్రమే అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోశారు.